ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు, వాడవాడలా వెళ్లి విరిసిన ఆనందాలు. కార్డు మార్చేసి నగదు కాజేస్తున్న కేటుగాడు, మాటు వేసి పట్టుకున్న పోలీసులు. బంగారు మైసమ్మ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు, శ్రీ లలితాదేవి అవతారంలో అమ్మవారు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ఉద్యమం బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, మంజీరా రచయితల సంఘం వ్యవస్థాపకులు ప్రజాకవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని ద్వారకాపురి కాలనీ అక్షరా స్కూల్ యాజమాన్యం నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా బతుకమ్మ పండుగపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది చేసిన త్యాగ ఫలితమేనని నందిని సిద్ధారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. అందరికీ, పేరెంట్స్కి, కాలనీ వాసులందరికీ కూడా ముందుగా హ్యాపీ అడ్వాన్స్ దసరా విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ప్రింట్ మీడియా ఆల్సో ఫర్ కవరింగ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వండర్. ప్రజలందరికీ చాలా గర్వనీయమైనటువంటి, గౌరవనీయమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. బతుకనిచ్చి బతుకు అందరికీ ఇచ్చేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఇది ఆశ్వీజ మాసంలో పిత్రమాస రోజు ప్రారంభమవుతుంది. ఈ పిత్రమాస రోజున ఎంగిలి పూలతో మొదలైంది అని అంటే సద్దుల బతుకమ్మ 9వ రోజు లేదా అష్టమి రోజు 9వ రోజు ఈ పండుగ ముగుస్తుంది. బతుకమ్మకు ప్రపంచంలో ఎక్కడ లేనంత ఒక గౌరవం, బతుకును పూజించేటటువంటి, బతుకును దేవతగా కొలిచేటటువంటి ఒక పండుగ ప్రపంచంలో ఎక్కడ లేదు, కేవలం తెలంగాణలో మాత్రమే ఉన్నది. ఆ పండుగ స్త్రీలు ఆడతారు, పూలతో ఆడతారు, పూలు తెచ్చి ఆడతారు, పూలను పేర్చి ఆడతారు, పాడతారు. ఇది చారిత్రకంగా కాకతీయుల కాలం నుంచి వస్తున్నటువంటి పండుగ. తదనంతర కాలంలో అసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు ఇక్కడ పరిపాలించినప్పటికీ ఈ పండుగను బతికించుకున్నటువంటి గౌరవం, గొప్పతనం అంతా కూడా తెలంగాణ ప్రజలది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ రూపంగా కూడా కొనసాగింది. ఉద్యమం ఎక్కడ జరిగినా కూడా బతుకమ్మను ఒక ప్రతీకగా భావించి ఉద్యమం. నేను అక్షరా స్కూల్ కరెస్పాండెంట్గా గత 12 సంవత్సరాలుగా ఉన్నాను. మా శ్రీమతి అర్చనారెడ్డి గారు అక్షరా స్కూల్ ప్రిన్సిపల్. ఓల్ అండ్ సోల్ నా జీవితానికి ఈ అక్షరా స్కూల్కి రెండింటికి కూడా తనే మొత్తం అడ్మినిస్ట్రేటర్కం అన్నీ. సో ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే, మన తెలంగాణ, ఆంధ్ర తెలుగు సంప్రదాయాల్లో అతి గొప్ప పండుగ అయినటువంటి బతుకమ్మ, మన సంస్కృతికి ప్రతీక అయినటువంటి ఈ బతుకమ్మ పండుగను, అందులో భాగంగా ఈరోజు మేము అక్షరా స్కూల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా జరుపుతాము. దురదృష్టవశాత్తు ఏంటంటే కరోనా బారిన పడడం వల్ల లాస్ట్ ఇయర్ జరపలేకపోయామనేటువంటి ఒక బాధ ఉండేది. ఆ బాధ ఈ రోజుతో మాకు ఆనందాన్ని కలిగించింది. చాలా కూడా ఇంతమందిని కలవడం అనేది 16 మాసాల కాలంలో జరగలేదు. చాలా ఆనందంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు సాంస్కృతిక శాఖ చైర్మన్ గౌరవనీయులు శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు ఇచ్చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి మేము ఆర్గనైజ్ చేయడానికి ఒక రకంగా ఎవ్రీ ఇయర్ మేము చేసినప్పటికి కూడా ఇంత గొప్పగా చేయడానికి నా సోదర సమానులైనటువంటి ఆర్టిస్ట్, రిపోర్టర్ దామరపల్లి నరసింహారెడ్డి గారి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మేము నిర్వహించగలిగాము. దానిలో మా ఉపాధ్యాయుల పాత్ర కానీ, మా పేరెంట్స్ పాత్ర కానీ, అలాగే మా స్కూల్లో పనిచేసే ఆయమ్మ స్థాయి నుంచి కూడా మాకు సహాయ. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ సుర సముద్రం చెరువు నిండి అలుగుపారుతోంది. జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తాల్లోజో ఆచారి చెరువులో స్నానం చేసి గంగా హారతి ఇచ్చారు. చుట్టుపక్కల 4 మండలాల అవసరాలను తీరుస్తున్న ఆమల్గ చెరువు నిండడంతో
రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కండే హరిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నైనా అద్దాల కింద పడుతున్నాయి నైనా. ఈయన ఉన్నట్టండి ఈరోజు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో మైలాడ్ దేవిపల్లి పోలీసులు ఏటీఎం కేటుగాడి ఆట కట్టించారు. అమాయక వృద్ధులను టార్గెట్ చేసి దృష్టి మళ్లించి కార్డు మార్చేసి నగదు కాజేస్తున్న షేక్ ఖుర్షీద్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 2 ఖరీదైన సెల్ ఫోన్లు, 3 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. పాస్వర్డ్ కూడా క్లియర్గా చూస్తున్నాం. అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు ఇంతసేపు? మైలార్దేవపల్లి పిఎస్ పరిధిలో క్రైమ్ నెంబర్ 931/2021 అండ్ సెక్షన్ 420/379 ఐపీసీ కేసు రిజిస్టర్ చేసినాం. తర్వాత దీని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ షేక్ ఖుర్షీద్ సన్ ఆఫ్ షేక్ మౌలానా, ఇతని వయసు 28 సంవత్సరాలు, ఈ ఎంఎం పాడి రాజేంద్రనగర్ పిఎస్ లిమిట్స్లో ఉంటాడు. ఇతని యొక్క ఎంఓ ఏంటంటే ఈ ఏటీఎంల దగ్గర అమాయకమైనటువంటి ప్రజలు లేదా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ డబ్బులు తీయడానికి వచ్చినప్పుడు వాళ్ళకు డబ్బులు తీయడానికి హెల్ప్ చేస్తున్నట్టుగా చేసి వాళ్ళ ఏటీఎం కార్డుని తీసుకొని ఇతని దగ్గర ఉన్నటువంటి వేరే ఏటీఎం కార్డుని వాళ్ళకి ఇచ్చేసి తర్వాత వాళ్ళ బాధితుల యొక్క ఏటీఎంని యూజ్ చేసి డబ్బులు ఏటీఎంలో డ్రా చేసుకోవడము లేదా మిగతా షాపింగ్ దీనికి యూజ్ చేయడానికి వాడుతున్నాడు. ఇతన్ని పట్టుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా మైలార్దేవపల్లి పిఎస్ పరిధిలో 3 కేసులు మరియు రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలో 1 కేసు, మొత్తం 4 కేసుల్లో ఇతను నిరస్తుడిగా ఉన్నాడు. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. అయితే ప్రజలకు పోలీస్ తరఫున మనం ఏంటంటే ఏటీఎం సెంటర్ దగ్గర కానీ ఇంకెక్కడైనా ఇతరులు అపరిచిత వ్యక్తులు సహాయం చేస్తామని ముందుకు వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తెలిసిన వ్యక్తుల సహాయం మాత్రమే తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. హనుమకొండ కిషన్పూర్లోని వాగ్దేవి కళాశాల ఆవరణలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు నాగెళ్ల శరత్ కుమార్ శర్మ, వాగ్దేవి విద్యా సంస్థల చైర్మన్ చందుపట్ల దేవేందర్ రెడ్డి పర్యవేక్షణలో 22 సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం గణపతి రుద్ర స్వాహకార పూర్వక చండీ హోమం నిర్వహించారు. చండీ హోమంలో చందుపట్ల దేవేందర్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమాత్రే నమః, శ్రీ వాగ్దేవియే నమః, శ్రీ మహాసరస్వతియే నమః. వాగ్దేవి కళాశాలలో ఉన్నటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం
గత 22 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరగడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయము నిత్యాభిషేకం. ఇది మన రాష్ట్రంలో కేవలం బాసరలో మన దేవాలయంలో మాత్రమే, ఇక్కడ మాత్రమే నిత్య పూర్ణాభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు కూడా నిత్య అలంకరణ, అమ్మవారికి పసుపుతోటి అలంకరణ, నూతన వస్త్రాన్ని అమ్మవారికి ధరించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయము అమ్మవారికి అభిషేకము, దేవతార్చన, ఉదయము అమ్మవారికి నవదుర్గ తోటి ప్రతిరోజు ఒక్కొక్క దుర్గానామంతో నవరాత్రుల్లో ఉదయము సాయంకాలం చతుషష్ఠి పూజ మహోత్సవము. అదేవిధంగా ప్రతిరోజు కూడా గణపతి నవగ్రహ రుద్రాస్వాహాకార పూర్వక చండీ హోమాలు ఇక్కడ జరగడం జరుగుతుంది. ఇందులో విశేషము మూలా నక్షత్రము. ఇక్కడ ప్రతి మాసము ప్రతి నెల మూలా నక్షత్రం రోజున సాయంకాలం అమ్మవారికి సహస్ర పుష్పార్చన చేసి పిల్లలందరికీ, విద్యార్థులందరికీ కూడా సరస్వతి కంకణ ధారణ, పిల్లలందరూ కూడా అమ్మవారి ప్రసాదంగా పెన్నులు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క నవరాత్రాల్లో విశేషించి మూలా నక్షత్రం రోజున ప్రదోషకాలం నుండే సమయానికి అమ్మవారికి సహస్ర కమలాలతోటి, అంటే శతపత్ర కమలంతో అమ్మవారికి సహస్ర కమలార్చన కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు, ఈ యొక్క పురంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. అన్ని దేవతల అనుగ్రహంలో కూడా సరస్వతి అనుగ్రహం లేకపోతే అది రాణించదు. కాబట్టి వాక్కురు సిద్ధంలో ఉన్నటువంటి ఈ యొక్క వాగ్దేవి యొక్క అనుగ్రహము అందరికీ కలగాలని చెప్పేసి లోక కళ్యాణార్థానంగా ఈ యొక్క నవరాత్రులు కూడా ఎంతో మహావైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని వాగ్దేవి కళాశాల డైరెక్టర్ గారు చంద్రభట్ల దేవేంద్ర గారి ఆధ్వర్యంలో వారి యొక్క పర్యవేక్షణలో ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. హరి ఓం. నా పేరు నాగిల్ల శరత్ కుమార్ శర్మ, నా పేరు ప్రధాన అర్చకులు. అదేవిధంగా మా యొక్క ఉపార్చకులు వెంకటరమణాచార్యులు, అదేవిధంగా శ్రీనివాస్ శర్మ గారు ఈ యొక్క దేవాలయంలో పనిచేయడం జరుగుతుంది. ఇది మీడియా ద్వారా తెలిపేది ఏంటంటే అందరూ కూడా విద్యార్థులే కాకుండా ప్రతి పనివారు కూడా, అంటే ఉద్యోగస్తులు కానీ అమ్మవారికి అనుగ్రహం కావడానికి అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని ఈ యొక్క సరస్వతి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. సికింద్రాబాద్లోని సీతాఫల్ మండీ డివిజన్ మధురానగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి శ్రీ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 4వ రోజు శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారు శ్రీ లలితాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఉదయం పంచహారతులు నడుమ అమ్మవారి దివ్య దర్శనం ప్రారంభమైంది. అమ్మవారి దేవాలయానికి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభారెడ్డి, మహంకాళి ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ అమ్మవారి ముఖ్య ద్వారాన్ని తెరిచారు. ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్తో పాటు కమిటీ సభ్యులు వారిని శాలువాతో సన్మానించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ బంగారు మైసమ్మ గుడికి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు అమ్మవారి అవతారం లలిత అమ్మవారి అవతారము. అసలు అంటే మేము పూజ చేసి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉంది. మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన పవన్ కుమార్ గారు, వాళ్ళ ఇంకా బృందం మొత్తం టీంకి, అసలు కాలనీలో ఇంత పెద్ద గుడి బ్రహ్మాండంగా ఉంది. అసలు వీళ్ళ యూనిటీ చాలా బాగుంది. అసలు అంటే ఇట్లా దిగాలి ఈ పద్ధతిలో ఫోటోలు అనేది చాలా యూనిటీగా ఉంది. గుడి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఈరోజు దర్శనం చేసుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. దీనికి కృతజ్ఞతలుగా పవన్ కుమార్ గారికి తెలియజేసుకుంటున్నాను. చేసిన మా వారి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శోభారెడ్డి గారు, ఇంకా మా డివిజన్ మిత్ర బృందం చాలా దగ్గర మాకు నాగేశ్వరరావు అన్న గారు, సునీల్ అన్న గారు, ఇంకా వీళ్ళు, ఇంకా మన ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ శ్రీనివాసరావు గారు, శ్రీనివాస్ గారు ఉన్నారు. వీళ్ళకి కూడా కృతజ్ఞత తెలుసుకున్నా. ఈరోజు వీళ్ళతో కలిసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా. ఈరోజు 4వ రోజు అమ్మవారు లలితాంబిక రూపంలో దర్శనం ఇవ్వడం, ఈ టెంపుల్ ప్రెసిడెంట్, కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి గుర్రం పవన్ కుమార్ గౌడ్ గారు, అధ్యక్షులు చైర్మన్ అయినటువంటి గుర్రం పవన్ కుమార్ గారు మమ్మల్ని ఆహ్వానించడం, మరి తొలిసారిగా అమ్మవారి రూపాన్ని దర్శించుకోవడం కోసము మేము డోర్ ఓపెన్ చేయడం, ఆ యొక్క అమ్మవారు లలితాంబిక రూపంలో మాకు దర్శనం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత ఘనంగా
ఈ వేడుకలను జరపడం అనేది చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ చైర్మన్ గారికి, పవన్ కుమార్ గౌడ్ గారికి మరియు వారి యొక్క టీం మెంబర్స్, కాలనీ వాసులకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి అమ్మవారు ఈ కాలనీ వాసులకి, ఈ కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా మంచి భవిష్యత్తునిచ్చి సుఖ సంతోషంతో చూడాలని అమ్మవారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. కరీంనగర్కి చెందిన సాయి కృష్ణ, నితిక 2 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరువురి మధ్య వివాదం కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. కోర్టులో కేసు నడుస్తోంది. గత రాత్రి 9 గంటల సమయంలో సాయి కృష్ణ కరీంనగర్ నుంచి వచ్చి అత్తామావల నివాసం ఉంటున్న KPHB 6వ ఫేజ్లోని ఇంటికి వెళ్లాడు. వెంట తెచ్చిన పెట్రోల్ అత్తమామలపై పోసి నిప్పంటించాడు. దీంతో సాగర్ రావు, రమాదేవిలకు గాయాలు కాగా చికిత్స కోసం కాలనీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి గాంధీ ఆసుపత్రికి తరలించారు. 6th ఫేజ్లో ఒక కుటుంబం నివసిస్తుంది. ఆ అమ్మాయికి అంటే నితిక అనే అమ్మాయికి 2016లో సాయికృష్ణ అనే అబ్బాయితో ప్రేమ వివాహం చేసుకున్నది. తర్వాత వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత 2019లో హరాస్మెంట్ కేసు నమోదైంది. అప్పటి నుంచి అమ్మాయి తన తల్లిదండ్రులు సాగర్ రావు, రమాదేవి, నితిక ముగ్గురు కలిసి కూడా ఇక్కడ మన 6th ఫేజ్లో నివాసం ఉంటారు. నేను రాత్రి ఆలోచనగా ఈ సాయికృష్ణ అనే ఒక వ్యక్తి పెట్రోల్ తీసుకొని వచ్చి వాళ్ళు ఉంటున్న నివాసం ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటిపై వెళ్ళగానే అమ్మాయి చూసి అలర్ట్ అయిపోయి లోపల బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మళ్ళీ నన్నేమంటారని చెప్పని అదే క్రమంలో ఆయన వచ్చి అలా మామ సాగర్ రావుపై పెట్రోల్ పోసిండు. పోయగానే వాళ్ళు దాన్ని రెసిస్ట్ చేసే ప్రయత్నంలో ఆగకుండా అతను అగ్గిపుల్ల గీకి పెట్టడం వల్ల వాళ్ళకు మంటలు అంటుకున్నాయి. ఈ సాగర్ రావును రక్షించే క్రమంలో రమాదేవి కూడా గాయాలని ఇద్దరిని ఇనిషియల్గా ప్రతిమ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. నిందితుడు కూడా గాయాలయ్యాయి. అది తెలియదు, తెలుసుకొని చెప్తున్నాం. గతంలో కూడా ఇటువంటి దాడి జరిగిందని ఆరోపణ గతం జరిగింది. హరాస్మెంట్ కేసు ఉన్నా దగ్గర హరాస్మెంట్. సరే, నెంబర్ ఇంటి నెంబర్ 6th ఫేజ్ విజేత అపార్ట్మెంట్, విజేత సుబ్రహ్మణ్య దగ్గర 04 ఫ్లాట్ నెంబర్. హైదరాబాద్ హబ్సిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో శనివారం అద్భుతమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సాయి హన్సిక, చైల్డ్ ఆర్టిస్ట్ నందిని పాల్గొన్నారు. అద్వితీయమైన బ్రాండెడ్ మైన్ ధృవీకరించిన వజ్రాభరణాలు వివాహాది శుభకార్యాలకు వన్న తెస్తాయని వారన్నారు. ఎరా అన్కట్ వజ్రాలతో అద్దిన ప్రేషియా, జాతిరత్న భరణాలను అందుబాటులోకి ఉన్నాయి. ఎథనిక్ హస్తకళా నైపుణ్యంతో తయారు చేసిన ఆభరణాలను భారతీయ ప్రాచీన సాంప్రదాయంతో కూడినవని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన అక్టోబర్ 9 నుంచి 17 వరకు నిర్వహిస్తామని స్టోర్ హెడ్ డైరెక్టర్ ఆఫ్ షోరూమ్ అహ్మద్ సుఫీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మౌనికారెడ్డి, విజయలక్ష్మి, మనస్విని, సత్యవాణి, యాంకర్ దీప, PRO నాగరాజు పాల్గొన్నారు. సో మలబార్కి నేను రెగ్యులర్ కస్టమర్. నా పెళ్లి షాపింగ్ అంతా ఇక్కడనే చేసిన. సో అందుకే వాళ్ళు మాకు సెలబ్రిటీ అయ్యే ఆపర్చునిటీ ఇచ్చింది. అండ్ ఇక్కడ ప్రోడక్ట్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. నేను పెళ్లి చేసుకుంటున్నా అండ్ నా పెళ్లి షాపింగ్ అంతా ఇక్కడే చేస్తాను. ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అండ్ ఫ్రెండ్లీ స్టాఫ్. సో డెఫినెట్లీ అందరూ చూస్ చేసే ఒక స్టోర్ మలబార్ డెఫినెట్గా. సో కలెక్షన్ కూడా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది అండ్ వైడ్ వెరైటీస్. ఇక్కడ నేను వేరే స్టోర్తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ రియలీ 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 ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్రెండ్లీ అండ్ హబ్సి కూడా మా ఇంటి పక్కనే ఉంటాం. మాకు చాలా హ్యాపీ. ఇప్పుడు మలబార్లో మేము కస్టమర్. చాలా మంచి డిజైన్స్ ఉంటాయి. చాలా ఇంటి పక్కన రోజు కొంటారండి? రోజు కొన్నాం. మా ఇంటి పక్కన ఈజీ, ఎక్కడ దూరం వెళ్ళకుండా పక్కనే. షో జరుగుతుంది, జ్యువెలరీ షో. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ బై సీయింగ్ దిస్ ఆల్ జ్యువెలరీస్. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది. ప్లీజ్ విజిట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇంకొకటి ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ ద స్టాఫ్ అండ్ ద మలబార్ హోల్ టీమ్ ఫర్ కాలింగ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఎక్స్క్లూజివ్ షో. I loved it and I hope you will also love it. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ సాయి హై స్కూల్లో ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించారు. విద్యార్థులు, మండల ప్రజలు, అధికారులకు శ్రీ సాయి స్కూల్ ప్రిన్సిపల్ పోలు వెంకట సుబ్బయ్య ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
స్కూల్ విద్యార్థినీలు 9 మంది దేవత రూపాలతో అమ్మవారి విశిష్టత చాటారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం, మహిళా టీచర్లు, సిబ్బందులు, మండల ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. సిద్ధవటం మండల ప్రజానికానికి అలాగే ముఖ్యంగా మా పాఠశాల యొక్క విద్యార్థుల తల్లిదండ్రులకు, పత్రికా విలేకరులకు, ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు, అనధికారులకు, మండల ప్రజలందరికీ కూడా ముందస్తు దసరా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ప్రతి ఉత్సవంలో భాగంగా మా పాఠశాల విద్యార్థుల చేత మనం జరుపుకోబోయే పండుగ యొక్క విశిష్టతను గురించి తెలియజేయడం కోసం ముందస్తు పండుగ సంబరాలను ప్రతి సంవత్సరం ప్రతి పండుగకు జరుపుతూ ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు విద్యార్థులకు పండుగ విశిష్టతను, దసరా పండుగ విశిష్టతను, అలాగే నవరాత్రుల యొక్క విశిష్టతను, దేవతల యొక్క అలంకారాలను అన్నీ కూడా విద్యార్థుల చేత ఇక్కడ 9 మంది దేవతా రూపములను విద్యార్థుల చేత తయారు చేయించి వాళ్ళ యొక్క విశిష్టతను, ఈ నవరాత్రుల యొక్క విశిష్టతను తెలియజేసి పండుగ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం జరిగింది. విద్యార్థుల తరపున అలాగే ఉపాధ్యాయుల తరపున, మా పాఠశాల తరపున, యాజమాన్యం తరపున మరొకసారి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా పాఠశాల తరపు నుంచి. సిద్ధవటం మండల ప్రజలందరికీ, మా స్కూల్ అలాగే టీచర్స్ తరఫున, స్టాఫ్ తరఫున, విద్యార్థుల తరఫున దసరా నవరాత్రుల గురించి కూడా మేము దసరా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే నవరాత్రుల్లో 9 రోజుల ఉత్సవాల గురించి విద్యార్థుల చేత మేము వాళ్ళను విశిష్టతను తెలియజేసి మేము మా పాఠశాల తరఫున అందరికీ తెలియజేయడం జరిగింది. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సుండుపల్లె మండల కేంద్రంలోని పెద్ద హరిజనవాడలో వెలిసిన శ్రీ మాతమ్మ దేవాలయంలో నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు ఎర్రపురెడ్డి జయమ్మ, ఎర్రపురెడ్డి అంజయ్రెడ్డి, ఎర్రపురెడ్డి శివరాంరెడ్డి ఆధ్వర్యంలో తొట్టికాడ హరిజనవాడ, దిగువ హరిజనవాడ, బాపనపల్లె గ్రామంలోని ఆలయ కమిటీ మెంబర్లు, గ్రామ ప్రజల సహకారంతో నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అమ్మవారికి అర్చన, అభిషేకాలు నిర్వహిస్తూ అక్కడికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేస్తున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల టీచర్స్ కాలనీ, శ్రీనివాసనగర్, ఇందిరానగర్ కాలనీలలో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి బాపట్ల శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రజా సంకల్ప పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. వార్డులో వాలంటీర్లు జగన్ ప్రభుత్వం ద్వారా పథకాలను ప్రజలకు చేరవేస్తున్న తీరుని పరిశీలించారు. పలు కాలనీలను సందర్శించి గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను, వార్డు వాలంటీర్లకు సేవలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ఎంతో గొప్పదని అన్నారు. ప్రభుత్వం నవరత్నాల ద్వారా పలు పథకాలను ప్రజలకు అందిస్తుండటంతో వాలంటీర్ల పాత్ర ప్రధానమైందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావు, మండల అధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ కార్యకర్తలు పాల్గొన్నారు. సెంటున్నర కేటాయించారు. ఎందుకోసం? దేనికోసం? రఘుపతి గారి కృషి వల్ల. ఇదే జిల్లాలో, మన గుంటూరు జిల్లాలోనే 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. 13 మున్సిపాలిటీల్లో మీకు ఎవరికన్నా ఓపిక అనేది ఉంటే మిగతా మున్సిపాలిటీల్లో ఇళ్ల స్థలాలు ఎక్కడెక్కడ ఇచ్చారో ఒకసారి చూసిరండి. ఒక కమిషనర్గా అన్ని ప్రాంతాల మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. సపోజ్ బాపట్ల ఇక్కడ ఉందంటే బాపట్లలో నివసించేటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు కర్లపాలానికి 2 కిలోమీటర్ల అవతల తీసుకెళ్లి సెంటు స్థలం ఇచ్చారు. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 గ్రామాలు దాటి బయటికెళ్ళి ఎక్కడో పొలాల్లో ఇచ్చారు ఇళ్ల స్థలాలు. మరి మన బాపట్ల ఏం జరిగింది? మన బాపట్లో ఖచ్చితంగా 3 ప్రాంతాలు గుర్తించారు. అప్పుడు కరెక్ట్ గా నేను జాయిన్ అయ్యాను. సారు వాళ్ళ స్థానిక లీడర్లని, రైతులందరినీ పిలిపించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నేను సార్ దగ్గర కూర్చున్నప్పుడు అప్పుడు కొంచెం కొత్త కాబట్టి పరిస్థితుల మీద అవగాహన లేదు కాబట్టి ఒక 10 రోజులకి నాకు ఒక అవగాహన వచ్చింది. ఎందుకు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఏందా? ఇప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అని మిగులుతుంది. ఇప్పుడే చూస్తూ ఉంటే 96 పట్టాలు ఇచ్చాం ఇక్కడని కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. కానీ కొంతమంది మేము వస్తూ ఉంటే మాకు పట్టా రాలేదని ఇంకో కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఒక పక్క చూస్తే 96 మంది కట్టుకోలేదు. 96 మంది కూడా కట్టేసుకుంటే అదొక రకం. 96 మందిలో 26 మంది కట్టారు. మిగతా వాళ్ళు కొంతమంది బలహీనలు ఉన్నారు. ప్రభుత్వం కట్టిస్తుంది అనేటువంటి దాంతో ప్రభుత్వం చేత కట్టించుకుందాం అనేటువంటి కొంతమంది ఆగి ఎదురు చూస్తున్నారు. కొంతమంది మటుకు ఎందుకు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అంటే కొంచెం భయపడి ఎక్కువ అవుతుందేమో, మన శక్తి మించి అవుతుందేమో, కొంచెం చూసుకొని చేద్దామనో. ఎందుకంటే మేము ముందరలో చూసినప్పుడు దాదాపు 4.5 లక్షలు కూడా అవుతుంది అన్నట్టుగా కొన్ని ఇళ్లు కట్టిన వాళ్ళు చెప్పడం వల్ల కొత్తగా కట్టడానికి వెళ్ళే వాళ్ళు కొంచెం భయపడ్డారు. ఈరోజు మేము చాలా ఈ దాదాపు 3 నెలల 4 నెలల కాలంలో మేము బాగా దాని మీద స్టడీ చేసిన తర్వాత మనం దీన్ని బాగా జాగ్రత్తగా కట్టించుకుంటే ఇవాళ అంబికా దర్బార్ అగరబత్తి వాళ్ళకు కూడా ఒక కన్స్ట్రక్షన్ వింగ్ ఉంది. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలంలోని పడ్కల్ గ్రామంలో మండల ప్రజా పరిషత్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సతీ సమేతంగా తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి ఉప్పల మంజుల వెంకటేష్, ఎంపీపీ తిరుమని నిర్మల, శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. గ్రామాల్లో అంతరించిపోతున్న తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను వెలికి తీయాలని సంకల్పంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. దుర్గామాత పరమేశ్వరి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ కోరుకున్నారు. పిట్టల గుంపు సుడు ఓ రాస గుమ్మడి, కాముడట పాట పాడే ఓ రాస గుమ్మడి, పసి పాప పాదం చూడు ఓ రాస గుమ్మడి, పాట వింటూ ఆడబట్టే ఓ రాస గుమ్మడి, డప్పు మోత మోగుతుంటే ఓ రాస గుమ్మడి, జానపదం యాది కచ్చే ఓ రాస గుమ్మడి, జానేడంతా పోరాగాడు ఓ రాస గుమ్మడి, బతుకమ్మ నెత్తినాడే ఓ రాస గుమ్మడి. ప్రజలకు, ఈ తాలూకా ప్రజలకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు, పెద్దలు, చిన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, అమ్మలు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ముందుకెళ్లాలని, ఎలాంటి చీడ పీడలకు దోహదం కాకుండా నా ప్రజలందరినీ ఆ అమ్మవారు బ్రతికించాలని, కాపాడాలని, ఆ పరమేశ్వరుని, ఆ పంచభూతాలని, ఆ దుర్గామాతని, ఆ అమ్మవారిని ఈ అందరి సందర్భంలో ప్రార్థన చేయించున్నాను మీ అందరి కొరకి. తప్పకుండా మంచిగా ఉంటాం, మంచిగా ఉండాలి. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం.
అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు, వాడవాడలా వెళ్లి విరిసిన ఆనందాలు. కార్డు మార్చేసి నగదు కాజేస్తున్న కేటుగాడు, మాటు వేసి పట్టుకున్న పోలీసులు. బంగారు మైసమ్మ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు, శ్రీ లలితాదేవి అవతారంలో అమ్మవారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.